ఈరోజు మనం చూడబోయేది ఒక చిన్న కాని చాలా తీవ్రమైన సంఘర్షణ గురించి. ఇది ఆధునిక యుద్ధమంటే ఏంటో మొత్తం మార్చేసింది. రెండు అణువస్త్ర దేశాలు వాళ్ల మధ్య జరిగిన ఈ పోరు మొత్తం ప్రపంచాన్నే ఒక రకమైన ఉత్కంఠలో పడేసింది. అవును, కేవలం 96 గంటలు, 4 రోజులు. ఆ కొద్ది సమయంలోనే మొత్తం ప్రపంచం ఊపిరి బిగపట్టి చూసింది. అసలు ఏం జరిగిందప్పుడు? వివరంగా చూద్దాం రండి. ఈ కథ ఎక్కడ మొదలైందంటే ఎప్పటిలాగే కాశ్మీర్లోనే. గత 75 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ ప్రాంతమే. కాని ఈసారి మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా ఉంది, చాలా సీరియస్గా మారింది. 26 ఈ ఒక్క సంఖ్య, ఇదే మొత్తం గొడవకు కారణం. ఇది కేవలం ఒక అంకెలా కనిపిస్తున్నా దీని వెనుక ఒక పెద్ద విషాదముంది. రెండు దేశాలను యుద్ధం ముంగిటి నిలబెట్టిన సంఖ్య ఇది. ఏప్రిల్ 22, 2025 భారత పాలిత కాశ్మీర్లోని పహల్గాంలో ఒక దారుణమైన టెర్రరిస్ట్ దాడి జరిగింది. ఆ దాడిలో 26 మంది సాధారణ పౌరులు చనిపోయారు. వాళ్లలో ఎక్కువ మంది హిందూ యాత్రికులే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహాన్ని రేపింది. ఈ 26 మంది మరణం అది కేవలం ఒక వార్తగా మిగిలిపోలేదు, రెండు దేశాల మధ్య యుద్ధానికి నిప్పురాజేసింది. ఇక దాడి జరిగాక ఊహించిందే జరిగింది. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. భారతేమో ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఉగ్రవాదుల పనే అని ఆరోపించింది. దానికి పాకిస్తాన్, కాదు, ఇది భారత్ కావాలని సృష్టించుకున్న ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని ఎదురుదాడి చేసింది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండగానే గ్రౌండ్లో టెన్షన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో భారత్ సైలెంట్గా ఉండలేదు, వెంటనే ప్రతీకార చర్యకు దిగింది. దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. మే 7, 2025న ఈ ఆపరేషన్ మొదలైంది. పాకిస్తాన్లో ఉన్నాయని చెప్పబడుతున్న ఉగ్రవాద స్థావరాలపై మిసైల్స్తో, ఫైటర్ జెట్స్తో దాడులు మొదలుపెట్టింది. ఇక అక్కడ్నుంచి పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. ఆ 4 రోజులు ఏం జరిగిందంటే, మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. ఆకాశంలో పెద్ద ఎత్తున ఫైటర్ జెట్స్ మధ్య ఫైటింగ్ జరిగింది. మే 8కొచ్చేసరికి ఇది అణవస్త్ర దేశాల మధ్య జరిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ డ్రోన్ వార్గా మారింది. మే 9న నియంత్రణ రేఖ దగ్గర ఫిరంగుల మోత మోగింది. ఇక చివరి రోజు మే 10న ఇరు దేశాలు ఒకరి ఎయిర్బేస్లపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఇక పూర్తిస్థాయి యుద్ధం తప్పదేమో అనుకుంటున్న టైంలో కాల్పుల విరమణ జరిగింది. ఈ యుద్ధం ఒక విధంగా చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో వాడిన ఆయుధాలు చాలా కొత్తవి. టర్కీ, ఇజ్రాయెల్ నుంచి తెప్పించినవి, అలాగే స్వంతంగా తయారు చేసుకున్న డ్రోన్లను విపరీతంగా వాడారు. అంతేకాదు, రష్యా నుంచి కొన్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ మొదటిసారి యుద్ధంలో ఉపయోగించింది. అలాగే పాకిస్తాన్ కూడా చైనా నుంచి కొన్న PL-15 లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఫస్ట్ టైం వాడింది. వీటితో పాటు సైబర్ దాడులు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. అంటే ఇది కేవలం భూమి ఆకాశంలో జరిగిన యుద్ధం కాదు, సైబర్ స్పేస్లో కూడా జరిగిందనమాట. సరే, ఆకాశంలో ఇంత ఫైటింగ్ జరిగింది కదా, మరి నష్టాలెలా ఉన్నాయి? ఇక్కడే అస్సలు కన్ఫ్యూషన్ మొదలవుతుంది. పాకిస్తానేమో మేము 5-6 భారత ఫైటర్ జెట్స్ని కూల్చేశాం, అందులో రఫేల్స్ కూడా ఉన్నాయని చెప్పింది. కాని భారత్ వైపు నుంచి అవును, మాకు నష్టాలు జరిగాయి అని ఒప్పుకున్నారు. కాని ఎన్ని, ఏవి అనే వివరాలు మాత్రం చెప్పలేదు. చూసారా, ఈ రోజుల్లో యుద్ధమంటే కేవలం ఆయుధాలతో కాదు, ఇన్ఫర్మేషన్తో కూడా చేస్తారు. భారత్ ఆపరేషన్ సింధూర్ చేస్తే పాకిస్తాన్ కూడా ఊరుకోలేదు. వాళ్లు కూడా ఒక కౌంటర్ ఆపరేషన్ లాంచ్ చేశారు. దానికి ఆపరేషన్ బున్యాను మర్సూస్ అని పేరు పెట్టారు. మే 10న భారత్లోని 26 సైనిక స్థావరాలను టార్గెట్ చేశామని ప్రకటించారు. అందులో 15 ఎయిర్బేస్లు కూడా ఉన్నాయట. అంటే ఒకరికొకరు దాడులు చేసుకుంటూ పరిస్థితిని మరింత సీరియస్ చేసేశారు. అన్నింటికన్నా టెన్షన్ పెంచిన విషయం ఇదే. మే 10న మిసైల్ దాడులు పాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్బేస్ మీద కూడా పడ్డాయి. ఆ ఎయిర్బేస్ వాళ్ల న్యూక్లియర్ కమాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. అటు భారత్లోని చాలా ఎయిర్ఫీల్డ్స్ పైన దాడులు జరిగాయి. ఎప్పుడైతే న్యూక్లియర్ కమాండ్ దగ్గరలోని బేస్ మీద దాడి జరిగిందో మొత్తం ప్రపంచం ఉల్లుక్కిపడింది. అరే, ఇది కాస్త అటు ఇటు అయితే అణ్వస్త్ర యుద్ధానికి దారితీస్తుందేమో అని అందరూ భయపడ్డారు. సరిగ్గా ఇలాంటి టైంలో టెన్షన్స్ పీక్స్లో ఉన్నప్పుడు ఒక ఊహించని మలుపు తిరిగింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. నేను 2 దేశాలతో వ్యాపారాన్ని బాగా పెంచుతాను అని. అంత పెద్ద యుద్ధాన్ని ఆపడానికి ఒక సోషల్ మీడియా పోస్ట్? నిజంగా విచిత్రం కదా. సరే, యుద్ధం అయితే ఆగింది. ఆ తర్వాత 2 దేశాలు తమ నష్టాల లెక్కలు తీయడం మొదలుపెట్టాయి. ముందుగా భారత్ వైపు చూస్తే వాళ్లు అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్య 29. ఈ 29 మందిలో 21 మంది సాధారణ పౌరులు, 8 మంది సైనికులు. ఈ మరణాలు ఎక్కువగా జమ్మూ ప్రాంతంలో సరిహద్దు దగ్గర జరిగిన షెల్లింగ్ వల్ల సంభవించాయి. అంటే యుద్ధంలో ఎక్కువగా నష్టపోయేది అమాయక ప్రజలే అని మరోసారి రుజువైంది. ఇక పాకిస్తాన్ వైపు నష్టాల లెక్క చూద్దాం. వాళ్లు ప్రకటించిన సంఖ్య భారత్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంది, 53. ఈ 53 మందిలో 40 మంది పౌరులు, 13 మంది సైనికులు ఉన్నారని పాకిస్తాన్ చెప్పింది. భారత వైమానిక దాడులు అలాగే సరిహద్దుల్లో జరిగిన కాల్పుల వల్ల ఈ నష్టం జరిగిందని వాళ్లు తెలిపారు. యుద్ధం ముగిసింది, నష్టాల లెక్కలు బయటకొచ్చాయి. ఇక ఆ తర్వాత ఎప్పటిలాగే 2 దేశాల ప్రభుత్వాలు మేమే గెలిచామంటే మేమే గెలిచామని ప్రకటించుకున్నాయి. ఇది మనకు తెలిసిందే. కాని అసలు గెలిచింది ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఈ విషయంపై ప్రపంచ మీడియా రకరకాలుగా స్పందించింది. న్యూయార్క్ టైమ్స్ ఏమో ఇది ఒక డ్రా లాంటిది అంది. ఫ్రాన్స్కి చెందిన లే మోండే పత్రిక అయితే ఈ యుద్ధం వల్ల భారత వైమానిక దళంలోని కొన్ని బలహీనతలు బయటపడ్డాయని, ఇందులో ఎవ్వరూ గెలవలేదని రాసింది. అల్ జజీరా కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని చెప్పింది. ఇక అమెరికా సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ తమ చైనీస్ ఆయుధాలతో మంచి సైనిక ఫలితాలు సాధించిందని తెలిసింది. సో ఇదంతా చూస్తుంటే ఒక స్పష్టమైన విజేత అంటూ ఎవ్వరూ లేరనేది అర్థమవుతోంది. చివరిగా ఒక ప్రశ్న. డ్రోన్లు, ఫైటర్ జెట్లు, సైబర్ దాడులే కాదు, సోషల్ మీడియాలో మీమ్స్ కూడా యుద్ధంలో భాగమైన ఈ రోజుల్లో అసలు విజయం అంటే ఏమిటి? దాని రూపం ఎలా ఉంటుంది? ఆలోచించాల్సిన విషయమే.